హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉలిక్కిపడే ఘటన అండి. సో, ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఇక ఆ వివరాలు చూసుకున్నట్లయితే, నాకు మార్కులు వేయకపోతే మా తాత చేతబడి చేయిస్తా అని అయితే ఒక కుర్రాడు అన్నాడండి. సో, ఇది ఇటీవల 10వ తరగతి ఎగ్జామ్స్ రాసిన ఒక విద్యార్థి సమాధానం. సో, బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షల పత్రం అంటే ఆన్సర్ పేపర్ ఇవాల్యుయేషన్ నిర్వహించారండి. సో, తెలుగు సబ్జెక్టులో రామాయణం ప్రాశస్త్యం గురించి రాయమని వివరిస్తే, ఆ ప్రశ్నకు తగిన సమాధానం రాయకుండా నాకు మార్కులు వేయకపోతే మా తాత చేతబడి చేయిస్తా అని రాయడంతో ఉపాధ్యాయునికి అవాక్కయ్యారండి ఉపాధ్యాయులు. సో, వెంటనే జవాబు పత్రాన్ని పై అధికారులకు కూడా చూపించారు. అయితే సదరు విద్యార్థికి 100కు 70 మార్కులు అదే పేపర్‌లో రావడం అయితే విశేషం. మరో జవాబు పత్రంలో రామాయణంలో పాత్ర స్వభావం గురించి ప్రశ్నకు మందర శివాజీ రాజును తీసుకుని దండకారణ్యంలోకి వెళ్ళింది అని రాయడంతో ఉపాధ్యాయులైతే విస్తుపోయారండి. సో, మీరు చూసుకోవచ్చు ఈ విధంగా బ్లాక్‌మెయిల్ అంటే ఇదో ట్రిక్‌లా ఇలా అయితే చేయడం అందరినీ ఆశ్చర్యానికైతే గురి చేసిందని అయితే చెప్పుకోవచ్చండి. ఉపాధ్యాయులందరినీ కూడా. ఎందుకంటే సాధారణంగా ఆన్సర్ తెలిస్తే రాయాలి, లేదంటే బ్లాంక్ అయినా పెట్టాలి. ఇలా రాయడం అయితే కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంది. కానీ సదరు విద్యార్థికి 100కి 70 మార్కులు రావడం అయితే విశేషం.